ఓం శాంతి 24/11/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ ఈ సమయం చాలా చాలా విలువైనది కనుక దీనిని వ్యర్థంగా గడపకండి. పాత్ర నెరిగి దానం చేయండి. ప్రశ్న: గుణాలు ధారణవుతూ ఉండాలి, నడవడిక కూడా చక్కబడుతూ ఉండాలి. మరి దీనికి సహజ పద్ధతి ఏది? జవాబు: బాబా ఏదైతే అర్థం చేయించారో దానిని ఇతరులకు అర్థం చేయించండి. జ్ఞాన ధనాన్ని దానం చేస్తే గుణాల ధారణ కూడా సహజంగా అవుతూ ఉంటుంది, నడవడిక కూడా చక్కబడుతూ ఉంటుంది. ఎవరి బుద్ధిలో ఈ నాలెడ్జ్ ఉండదో, జ్ఞాన ధనం దానం చెయ్యరో వారు దురదృష్టవంతులు. వారు అనవసరంగా తమను తాము నష్టపరుచుకుంటారు. పాట: బాల్యపు రోజులు మర్చిపోకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు, పాట అర్థం కూడా బాగా తెలుసుకున్నారు. మేం ఆత్మలు, అనంతమైన తండ్రికి పిల్లలం. ఇది మరువరానిది. ఇప్పుడిప్పుడే తండ్రి స్మృతిలో హర్షితంగా ఉంటారు. మరి ఇప్పుడిప్పుడే స్మృతిని మర్చిపోవడంతో దుఃఖంలో పడిపోతారు. ఇప్పుడిప్పుడే గెలుపు పొందుతారు, ఇప్పుడిప్పుడే చనిపోతారు. అనగా ఇప్పుడిప్పుడే అనంతమైన తండ్రికి చెందిన వారిగా అవుతారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే భౌతిక పరివారం వైపుకి వెళ్ళిపోతారు. అయితే తండ్రి అంటారు, ఈరోజు నవ్వుతూ రేపు ఏడవరాదు. ఇది పాటకు అర్థం. ఎక్కువగా మనుష్యులు శాంతి కొరకే ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు అని, తీర్థయాత్రలకు వెళ్తారు అని పిల్లలైనా మీకు తెలుసు. అలాగని ఎదురు దెబ్బలు తింటే ఏదో శాంతి లభిస్తుంది అని కాదు. ఈ ఒక్క సంగమ యుగంలోనే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మొట్టమొదట స్వయాన్ని అర్థం చేసుకోండి. ఆత్మస్వరూపమే శాంతి, అది నివసించే స్థానం కూడా శాంతిధామం. ఇక్కడికి వచ్చారు అంటే తప్పకుండా కర్మలు చేయాల్సి వస్తుంది. మీ శాంతిధామంలో ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు. సత్యుగంలో కూడా శాంతి ఉంటుంది, సుఖం కూడా ఉంటుంది. శాంతిధామాన్ని సుఖధామం అని అనరు. ఎక్కువ సుఖం స్వర్గంలో సుఖధామంలో ఉంటుంది. ఇక్కడ దుఃఖం ఉంటుంది కనుక దుఃఖధామం అని అంటారు. మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఎవరికైనా అర్థం చేయించేందుకు సన్ముఖంలోనే అర్థం చేయిస్తారు. ప్రదర్శిని చూసేందుకు ఎవరైనా లోపలికి వస్తే మొట్టమొదట తండ్రి పరిచయమే ఇవ్వాలి. ఆత్మల తండ్రి ఒక్కరే, వారే గీతా భగవానుడు. మిగిలిన వారంతా ఆత్మలు. ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది, తీసుకుంటుంది. శరీరం పేర్లు మారిపోతాయి, ఆత్మ పేరు మారదు. అయితే అనంతమైన తండ్రి ద్వారా సుఖ వారసత్వం లభిస్తుంది అని. సుఖమయ సృష్టిని తండ్రి స్థాపన చేస్తారు. తండ్రి దుఃఖమయమైన సృష్టిని రచించరు. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా, ఈ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సుఖ వారసత్వం లభిస్తుంది అని చెప్పండి. ఒకవేళ వారు ఇదంతా మీ కల్పన అని అన్నారు అంటే వారిని వెంటనే వదిలేయండి. కల్పన, అబద్ధము అని భావించేవారు ఏమీ అర్థం చేసుకోరు. మీ సమయం చాలా విలువైనది. ఈ మొత్తం సమయంలో ప్రపంచంలో మీ అంత సమయం, విలువైనటువంటి సమయం ఇంకెవ్వరిది కాదు. గొప్ప గొప్ప వ్యక్తుల సమయం చాలా విలువైనదిగా ఉంటుంది. తండ్రి టైం ఎంత విలువైనది. తండ్రి అర్థం చేయించి ఎలా ఉన్న వారిని ఎలా తయారు చేస్తారు కనుక తండ్రి, మీరు మీ విలువైన సమయాన్ని వ్యర్థం చేయకండి అని పిల్లలైనా మీకే చెప్తారు. నాలెడ్జ్ను, ఈ జ్ఞానాన్ని పాత్రులకే, అర్హత ఉండే వారికే ఇవ్వండి. వారికే అర్థం చేయించాలి. పిల్లలందరూ అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోగలిగినంత బుద్ధి లేదు. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి. మన ఆత్మల తండ్రి శివుడు అని అర్థం చేసుకోనంత వరకు ఇంకేది అర్థం చేసుకోలేరు. చాలా ప్రేమగా, నమ్రతతో అర్థం చేయించి పంపాలి. ఎందుకంటే అసురీ సంప్రదాయం వారు పోట్లాడేందుకు ఆలస్యం చేయరు. ఏదో ఒకటి చెప్తూ, మాట్లాడుతూ, కొట్లాడుతూ ఉంటారు. స్టూడెంట్లను గవర్నమెంట్ ఎంతగానో పొగుడుతుంది. వారి కొరకు ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది. మొట్టమొదట కాలేజీ స్టూడెంట్లే రాళ్ళు రువ్వడం ప్రారంభిస్తారు. వారికి ఆవేశం ఎక్కువ ఉంటుంది కదా. వృద్ధులు లేక మాతలైతే ఇంత జోరుగా రాళ్ళు విసరలేరు. తరచుగా స్టూడెంట్ల గోలే ఉంటుంది. వారిని యుద్ధం కొరకు కూడా సిద్ధం చేస్తారంటే దానికి పంపిస్తారు.
ఇప్పుడు తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. మీరు తల్లక్రిందులైపోయారు. ఉల్టా అయిపోయారు. స్వయాన్ని ఆత్మకు బదులుగా శరీరంగా భావిస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్ములను సుల్టాగా, తిన్నగా తయారు చేస్తున్నారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా అయిపోతుంది. తిన్నగా అవ్వడంతో మీరు విశ్వానికి యజమానులుగా తయారవుతారు. మేము అర్ధకల్పం ఉల్టాగా ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి అర్ధకల్పం కొరకు సుల్టాగా మంచిగా చేస్తారు. అల్లా పిల్లలుగా అయితే విశ్వానికి చక్రవర్తి అయ్యే వారసత్వం లభిస్తుంది. రావణుడు ఉల్టాగా చేసేస్తే కలలు తప్పి పడిపోతూనే ఉంటారు. రామరాజ్యం మరియు రావణ రాజ్యం గురించి పిల్లలైనా మీకు తెలుసు. మీరు తండ్రి స్మృతిలో ఉండాలి. భలే శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చెయ్యాలి. అయినా సమయం అయితే చాలా లభిస్తుంది. జిజ్ఞాసులెవరూ లేకుంటే, ఏ పని లేకపోతే, వినేవారు లేకపోతే తండ్రి స్మృతిలో కూర్చోండి. అదైతే అల్పకాలం కొరకు సంపాదన. కానీ మీది సదాకాలం కొరకు సంపాదన. దీనిపై అటెన్షన్ ఎక్కువగా ఉంచాల్సి ఉంటుంది. మాయ గడియ గడియకు ఆలోచనలను మరోవైపుకు తీసుకెళ్తుంది. ఇది జరుగుతూనే ఉంటుంది. మాయ మరపింపజేస్తూ ఉంటుంది. దీనిపై ఒక నాటకం కూడా చూపిస్తారు. ప్రభువు ఇలా చెప్తారు, మాయ అలా చెప్తుంది. తండ్రి పిల్లలకు మామేకం యాద్ కరో, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని అర్థం చేయిస్తారు. ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. ఇంకే విషయంలోనూ ఇన్ని విఘ్నాలు రావు, తలంపులో తప్ప. పవిత్రత విషయంలో ఎన్ని దెబ్బలు తింటూ ఉంటారు. భాగవతము మొదలైన వాటిలో ఈ సమయం గురించే గాయనముంది. పూతనలు, శూర్పణఖలు కూడా ఉన్నారు. ఇవన్నీ తండ్రి వచ్చి పవిత్రంగా చేసే ఈ సమయంలోని విషయాలే. ఉత్సవాలు మొదలైనవి కూడా ఏవైతే అనాదిగా జరుపుకుంటున్నారో అవన్నీ గడిచిపోయిన విషయాలు. వాటిని పండుగలుగా జరుపుకుంటారు. గతాన్ని మహిమ చేస్తూ ఉంటారు. రామరాజ్య మహిమను పాడతారు, ఎందుకంటే అది గడిచిపోయింది. ఉదాహరణకి యేసుక్రీస్తు మొదలైన వారు వచ్చి ధర్మస్థాపన చేసి వెళ్ళారు. ఆ తిథి తారీఖులు కూడా వ్రాస్తారు. తర్వాత వారి బర్త్డే జరుపుతూ వస్తారు. అంటే క్రీస్తు బర్త్డే క్రిస్మస్ రూపంలో, బుద్ధుడి బర్త్డే ఇలాంటివన్నీ జరుపుతారు. భక్తి మార్గంలో కూడా ఈ వ్యవహారం అర్ధకల్పం పాటు నడుస్తుంది. సత్యుగంలో ఇది ఉండదు. ఈ ప్రపంచమే సమాప్తమైపోవాల్సి ఉంది. ఈ విషయాలు అర్థం చేసుకోగలవారు మీలో కూడా చాలా కొద్ది మందే ఉన్నారు. ఆత్మలన్నీ అంతిమంలో వాపస్ వెళ్ళాలి అని తండ్రి అర్థం చేయించారు. శరీరం వదిలి ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అని పిల్లల బుద్ధిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా వినాశనం అవ్వాల్సి ఉంది. సత్యుగంలోకి కేవలం మీరు మాత్రమే వస్తారు. ఆత్మలన్నీ రావు. ఎవరైతే కల్పం క్రిందట వచ్చారో వారే నంబర్ వారుగా వస్తారు. వారే బాగా చదువుకొని చదివిస్తూ కూడా ఉంటారు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారే మరలా నెంబర్ వారుగా ట్రాన్స్ఫర్ అవుతారు. మీరు కూడా ట్రాన్స్ఫర్ అవుతారు. ఆత్మలన్నీ నెంబర్ వారుగా అక్కడ శాంతిధామానికి వెళ్ళి కూర్చుంటాయి. మళ్ళీ నెంబర్ వారుగా స్వర్గంలోకి వస్తూ ఉంటాయి. ఇది మీ బుద్ధికి తెలుసు. ముఖ్యమైన విషయం తండ్రి పరిచయం ఇవ్వండి అని తండ్రి మరీ మరీ చెప్తారు. తండ్రి పేరు సదా మీ నోట్లో ఉండాలి. ఆత్మ అంటే ఏంటో, పరమాత్మ అంటే ఏంటో ఎవరు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. భలే బ్రుకుటి మధ్యలో మెరుస్తుంది, అద్భుతమైన నక్షత్రం అని పాడతారు, అంతే. ఇంతకంటే ఎక్కువ కొంచెం కూడా తెలియదు. ఈ జ్ఞానం చాలా కొద్ది మంది బుద్ధిలో మాత్రమే ఉంది. గడియ గడియ మర్చిపోతారు. మొట్టమొదట తండ్రియే పతిత పావనుడు అని అర్థం చేయించాలి. తండ్రి వారసత్వం కూడా ఇస్తారు. షహన్షాగా, మహారాజుగా కూడా చేస్తారు. మీ వద్ద పాట కూడా ఉంది. ఆఖరికి ఈ రోజు నేడు వచ్చింది. భక్తి మార్గంలో ఆ దారిని ఎంతగానో వెతికారు. ద్వాపరయుగం నుండి భక్తి మొదలై మరి అంతిమంలో తండ్రి వచ్చి భక్తి అంతిమంలో అంటే కలియుగం ఆఖరిలో దారి తెలుపుతూ ఉన్నారు. దీనిని ఖయామత్ సమయం అంటే ప్రళయ సమయం అని కూడా అంటారు. అసురీ బంధనాల లెక్కాచారాలన్నీ తీర్చుకొని వాపసు వెళ్ళిపోతారు. మీకు 84 జన్మల పాత్రను గురించి తెలుసు. ఈ పాత్ర తిరుగుతూనే ఉంటుంది. శివ జయంతి జరుపుతున్నారు అంటే తప్పకుండా శివుడు వచ్చి ఉంటారు కదా. తప్పక ఏదో మేలు చేసి ఉంటారు. వారే క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు.
ఈ లక్ష్మీనారాయణుడు క్రొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు అలా లేరు. మళ్ళీ తండ్రి రాజయోగం వారికి కూడా నేర్పిస్తారు. మీ నోటి నుండి తప్ప ఇంకెవ్వరి నోటి నుండి ఇది రాజాలదు. మీరే అర్థం చేయించగలరు. శివ్ బాబా మనకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. శివోహం అంటూ ఏదైతే ఉచ్చరిస్తారో అది కూడా తప్పే. అదే నేను అని. శివుడే నేను అనడం తప్పే కదా! ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయించారు. మీరే చక్రమంతా తిరిగి బ్రాహ్మణ కులం నుండి దేవతా కులంలోకి వస్తారు. హంసో సోహం అర్థం కూడా మీరు అర్థం చేయించగలరు. ఇప్పుడు మనం బ్రాహ్మణులము. ఈ 84వ జన్మల చక్రం. ఇదేమి జపించే మంత్రం కాదు. దీని అర్థం బుద్ధిలో ఉండాలి. అది కూడా సెకండ్ విషయమే. ఎలాగైతే బీజము మరియు వృక్షం మొత్తం గమనంలోకి వచ్చేస్తాయో అలా హంసో రహస్యం కూడా సెకండ్లో వచ్చేస్తుంది. నేనే దేవత, నేనే క్షత్రియ, నేనే వైశ్య, నేనే శూద్ర, నేనే బ్రాహ్మణ్ అనేది హంసో సోహం అంటే. ఎలాగైతే బీజము వృక్షం గమనం ఉన్నట్టే కదా ఇది కూడా. దీనిని స్వదర్శన చక్రం అని కూడా అంటారు. మేము స్వదర్శన చక్రధారులము. స్వయాన్ని దర్శనం చేసుకుంటూ ఉన్నాం. ఎవరికైనా చెప్తే ఎవరు అంగీకరించరు. టైటిల్స్ అన్ని బిరుదులన్నీ వీరు తమపై ఉంచుకుంటారు అని మీతోనే అంటారు. ఇంకా మనం 84 జన్మలు ఎలా తీసుకుంటామో కూడా మీరు అర్థం చేయిస్తారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆత్మకు తన 84 జన్మల దర్శనం జరుగుతుంది. దీనినే స్వదర్శన చక్రధారి అని అంటారు అని చెప్తే మొదట విని మురిసిపోతారు. తర్వాత వీరు ఏం బడాయి కబుర్లు చెప్తున్నారు అని అనుకుంటారు. మీరు తండ్రి పరిచయం ఇచ్చినప్పుడు వీరిదంతా కల్పన, కోతలు అని అనిపించదు. తండ్రిని గుర్తు చేసుకుంటారు. బాబా మీరు వస్తే మేము బలిహార్ అవుతాము, మిమ్మల్నే గుర్తు చేసుకుంటామని పాడతారు కూడా. తండ్రి అంటారు మీరు అలా చెప్పారు కదా, ఇప్పుడు మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాము. అప్పుడు ఒప్పుకున్నారు కదా, నిర్మోహులుగా అవ్వండి. ఈ దేహం నుండి కూడా నిర్మోహులు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు. ఈ మధురమైన మాట అయితే అందరికి ఇష్టం అనిపిస్తుంది. తండ్రి పరిచయం లేకపోతే ఇంకా ఏదో ఒక విషయంలో సంశయము లేవదీస్తూ ఉంటారు. కనుక మొదట తండ్రి పరిచయం ఉండే 2-3 చిత్రాలు వారి ఎదుట ఉంచండి. తండ్రి పరిచయం లభించడంతో వారసత్వం కూడా లభిస్తుంది. తండ్రి చెప్తారు నేను మిమ్మలను రాజాది రాజులుగా చేస్తాను. ఈ చిత్రాన్ని తయారు చేయండి. డబల్ కిరీటధారులైన రాజుల ఎదుట సింగిల్ కిరీటము కలవారు తల వంచి నమస్కరిస్తారు. మీరే పూజ్యులు, మీరే పూజారుల రహస్యం కూడా తెలిసిపోవాలి. మొదట తండ్రిని పూజిస్తారు. తర్వాత కూర్చొని తమ చిత్రాలనే పూజిస్తారు. ఫస్ట్ శివలింగానికి పూజ ద్వాపరయుగంలో, తర్వాత దేవీ దేవతలకు. ఎవరైతే పావనంగా అయి వెళ్ళారో వారి చిత్రాలు తయారు చేసి కూర్చొని పూజిస్తారు. ఈ జ్ఞానం కూడా ఇప్పుడు మీకు లభించింది. ముందైతే భగవంతుణ్ణే మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అనేవారు. తండ్రి ఎప్పుడు ఎవరికి పూజ చేయలేదు. మీరే ఆ చక్రంలోకి వస్తారు అని మీకు అర్థం చేయించబడింది. ఈ నాలెడ్జ్ సదా బుద్ధిలో ఉంటుంది. తర్వాత అందరికీ అర్థం చేయించాలి కూడా. ధనం ఇచ్చినా అది తరగరాదు. ఎవరైతే ధనం దానం చెయ్యరో వారిని దురదృష్టవంతులు, జ్ఞాన ధనాన్ని దానం చేయని వారిని అని బాబా అంటారు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. అర్థం చేయించకపోతే అనవసరంగా తమకు తాము నష్టపరుచుకుంటారు. గుణాలు కూడా ధారణ అవ్వవు. నడవడికే అలా అయిపోతుంది. ప్రతి ఒక్కరూ తమను తాము తెలుసుకోగలరు కదా ఎలా ఉన్నారు అని. మీకు ఇప్పుడు తెలివి లభించింది. మిగిలిన వారందరూ తెలివి లేని వారు. మీకు అన్నీ తెలుసు. తండ్రి చెప్తారు ఈ వైపు దైవీ సంప్రదాయం, ఆ వైపు అసురీ సంప్రదాయం ఉన్నాయి. ఇప్పుడు మేము సంగమ యుగంలో ఉన్నామని బుద్ధి ద్వారా మీకు తెలుసు. ఒకే ఇంట్లో ఒకరు సంగమ యుగం వారు జ్ఞానం ఉంటే, జ్ఞానం లేని వారు కలియుగం వారు. ఇరువురు కలిసి ఉంటారు. హంసలుగా అయ్యేందుకు తగిన వారు కారు అని గమనించినప్పుడు అంటే జ్ఞానం లేని వారిని యుక్తి రక్షింపబడుతుంది. లేకుంటే విఘ్నాలు కలిగిస్తూనే ఉంటారు. తమ సమానంగా చేసేందుకు ప్రయత్నం చేయాలి వారిని కూడా ఈ మార్గంలోకి తీసుకురావడానికి. లేకపోతే వారు మిమ్మల్ని విసిగిస్తూ ఉంటారు. అప్పుడు యుక్తితో దాటుకోవాల్సి ఉంటుంది. విఘ్నాలు అయితే కలుగుతాయి.
ఇటువంటి నాలెడ్జ్ మీరే ఇస్తారు. చాలా మధురంగా కూడా అవ్వాలి. నిర్మోహులుగా ఎటువంటి మోహం లేనటువంటి వారుగా కూడా అవ్వాల్సి ఉంటుంది. ఒక వికారం వదిలితే మరో వికారం గొడవ చేస్తుంది. ఏది జరిగినా కల్పం ముందు వలె జరుగుతోంది అని తండ్రి అర్థం చేయిస్తారు. అలా అర్థం చేసుకొని మీరు శాంతిగా ఉండాల్సి ఉంటుంది. అలా వ్రాసి ఉంది అని అర్థం చేసుకుంటారు. అర్థం చేయించేవారు మీరే. అర్థం చేయించే మంచి మంచి పిల్లలు కూడా పడిపోతారు. ఎవరో ఒకరు, అందరూ అని కాదు. చాలా గట్టిగా చెంపదెబ్బలు తింటారు మాయతో. కల్పక్రితం కూడా చెంపదెబ్బ తిని ఉండవచ్చు అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ అంతరంగం గురించి తెలుసుకోగలరు. బాబా, మేము క్రోధంలోకి వచ్చేసాం, ఫలానా వారిని కొట్టాము, ఈ పొరపాటు జరిగింది అని వ్రాస్తారు, చెప్తారు కూడా. ఎంత వీలైతే అంత కంట్రోల్ చేసుకోండి అని బాబా చెప్తారు. రకరకాల మనుషులున్నారు. అబలలపై అత్యాచారాలు కూడా చేస్తూ ఉంటారు. పురుషులు బలవంతులుగా, స్త్రీలు అబలలుగా ఉంటారు. మరి తండ్రి మీకు ఈ గుప్త యుద్ధం నేర్పిస్తూ ఉన్నారు. దీనితో మీరు రావణుడి పైన విజయం పొందుతారు. ఈ పోరు ఎవరి బుద్ధిలోనూ లేదు. మీలో కూడా అర్థం చేసుకోగలవారు నెంబర్ వారీగా ఉన్నారు. ఇవి పూర్తిగా క్రొత్త విషయాలు. ఇప్పుడు మీరు సుఖధామం కొరకు చదువుకుంటూ ఉన్నారు. ఇది కూడా ఇప్పుడు గుర్తు ఉంది, మళ్ళీ మర్చిపోతారు. ముఖ్యమైన విషయమే స్మృతి యాత్ర. స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏది జరిగినా భావిగా అంటే డ్రామాగా భావించి శాంతిగా ఉండాలి, కోపగించుకోరాదు. వీలైనంత వరకు తమను తామే కంట్రోల్ చేసుకోవాలి. యుక్తిని రచించి ఇంటిలో తమ సమానంగా వారిని కూడా తయారు చేసే ప్రయత్నం చేయాలి, జ్ఞానం లేని వారిని. సెకండ్ పాయింట్, చాలా ప్రేమతో నమ్రతతో వినయంగా అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి. తమను ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. ఈ దేహం నుండి నిర్మోహులుగా అవ్వండి అని తండ్రి చెబుతున్నారు అనే మధురమైన విషయాన్ని అందరికీ వినిపించండి. వరదానం, ప్రతి ఆత్మను భ్రమించుట నుండి లేక బికారితనం నుండి రక్షించే నిష్కామ రహందిల్ భవ దయాహృదయులు. ఏ పిల్లలైతే నిష్కామ్ అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఏమి ఆశించకుండా దయాహృదయంలో వారి దయా సంకల్పాల ద్వారా ఇతర ఆత్మలకు తమ ఆత్మిక రూపము లేక ఆత్మ యొక్క గమ్యము సెకండ్లో స్మృతిలోకి తీసుకొస్తారు. వీరి దయా సంకల్పం ద్వారా బికారీలు అంటే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ ఉంటారు. వారికి సర్వ ఖజానాల ప్రకాశము కనిపిస్తుంది. భ్రమించే దారి తప్పి తిరిగే ఆత్మలకు ముక్తి లేక జీవన్ముక్తి యొక్క తీరము మరియు గమ్యం ఎదురుగా కనిపిస్తుంది. వారు అందరి పట్ల దుఃఖహర్త సుఖకర్త యొక్క పాత్రను అభినయిస్తారు. అందరి దుఃఖాన్ని పోగొట్టి సుఖమిచ్చే పాత్రను. దుఃఖంలో ఉన్న వారిని సుఖీలుగా చేసే యుక్తి మరియు సాధనం సదా వారి వద్ద ఇంద్రజాలపు తాళం చెవిలాగా ఉంటుంది. స్లోగన్, సేవాధారిగా ఈ నిస్వార్థమైన ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఏమీ ఆశించకుండా సేవ చేస్తే గౌరవ మర్యాదలను కూడా ఆశించకుండా సేవ యొక్క ఫలం తప్పకుండా లభిస్తుంది. ఫలం తగ్గిపోతుంది ఆశిస్తే. ఇక్కడే గౌరవము, ఇక్కడే మర్యాద, ఇక్కడే నాతో బాగుండాలి, ఇలాంటివన్నీ కోరికలు. ఈ కోరికలు కూడా ఉండకూడదు. అవ్యక్త సూచన, అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. అంతిమ సమయంలో ప్రకృతి యొక్క పంచతత్వాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5 తత్వాలు మంచి రీతిగా కదిలించేందుకు చాలా ప్రయత్నిస్తాయి. కానీ విదేహీ స్థితి యొక్క అభ్యాసం చేసే ఆత్మ పూర్తిగా ఎంత అచల్ అడోల్గా ఉండి పాస్ విత్ ఆనర్గా గౌరవప్రదంగా పాస్ అవుతారు అంటే అన్ని విషయాలు తొలగిపోతాయి. సెకండ్లో వారి శరీరం నుండి అతీతం అయిపోతారు. అప్పుడు ఎటువంటి బాధ, భయము, ఇంకొకటి ఏది అనుభూతి కలగదు.
అంతేకాక వారు బ్రహ్మబాబా సమానం. పాస్ విత్ ఆనర్‌కు నిదర్శనమిస్తారు. అందుకు సమయాన్ని కేటాయించి ప్రకృతి యొక్క పంచతత్వాలకు సేవ చేస్తూ శుభభావన యొక్క సకాష్ ప్రకృతికి కూడా ఇవ్వండి, శక్తినివ్వండి. ఓం శాంతి.